కరీంనగర్లో పండగ పూట పొలిటికల్ ఫైట్ కంటిన్యూ అవుతోంది. హుజరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ రెండో అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కొద్దిసేపటి క్రితమే కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి జడ్జి ముందుకు హాజరుపరిచారు. అయితే రిమాండ్ రిపోర్ట్ను కొట్టివేయాలని వాదనలు వినిపిస్తున్నారు కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాదులు. కౌశిక్ రెడ్డిపై పెట్టిన కేసులన్నీ బెయిలబుల్ కేసులేనని లీగల్ టీం చెబుతోంది. మరోవైపు కౌశిక్ రెడ్డిపై 1 టౌన్లో 3, 3 టౌన్లో 2 మొత్తం 5 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 12 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అన్యాయమైన కేసులు పెడితే భయపడే ప్రసక్తి లేదు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారెంటీలను ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎటు పరిస్థితిలో భయపడేదే లేదు, ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా అమ్ముడు పోయిన ఎమ్మెల్యేని అడిగితే కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారంటే ఎంత బాధాకరమో ఇది ఆలోచన చేయండి. ఇలా పండుగ పూట ఇలా అరెస్ట్ చేసి ఇంకా లేకుండా చేయడం ఎంత ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాదులు కానీ అలాగే గవర్నమెంట్ తరపు న్యాయవాదులు కానీ ఎలాంటి వాదనలతో సిద్ధంగా ఉన్నారు? ఎస్ రాధిక, ఇటు కౌశిక్ రెడ్డిది ఖచ్చితంగా అక్రమ అరెస్టు, రిమాండ్ రిపోర్ట్ను క్యాన్సల్ చేయాలని చెప్పి ఇటు కౌశిక్ రెడ్డి యొక్క అడ్వకేట్స్, బీఆర్ఎస్ లీగల్ టీము బలంగా వాదిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కరీంనగర్ కోర్టుకు తీసుకొస్తారనేటువంటి నేపథ్యం లోపల కోర్టు దగ్గర ఉదయం 7:30 గంటల నుంచి కూడా ఇటు వెయిట్ చూడాల్సినటువంటి పరిస్థితి లోపల ఇటు కరీంనగర్ కోర్టు కాకుండా ఇటు కరీంనగర్ ఇటు రెండవ మెజిస్ట్రేట్ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఇటు హేమలత ఇంటికి కౌశిక్ రెడ్డిని నేరుగా తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఏదైతే జడ్జి హేమలత ముందు ఇటు వాదనలు బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. మొత్తానికైతే ఇటు కౌశిక్ రెడ్డిది అక్రమ అరెస్టు, కౌశిక్ రెడ్డి అరెస్టు పెట్టినటువంటి కేసులు అనేటివి కూడా మొత్తం కూడా రిమాండ్ రిపోర్ట్ లోపల పేర్కొన్నటువంటి అన్ని కూడా ఫాల్స్ కేసులు. రిమాండ్ రిపోర్ట్ని క్యాన్సల్ చేయాలని చెప్పి అయితే ఇటు కౌశిక్ రెడ్డి యొక్క ఇటు అడ్వకేట్స్ బలంగా వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు మరోవైపు ఇటు ప్రభుత్వం తరఫున పీపీ మాత్రము బలంగా వినిపిస్తున్నారు. కౌశిక్ రెడ్డి ఇటు ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం లోపల పలు అధికారుల యొక్క విధులకు ఆటంకం కలిగించాడు, ఇటు ఎమ్మెల్యే పైన దురుసుగా ప్రవర్తించారు అనేటువంటి కోణంలో అయితే ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బలంగా వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు కూడా ఇటు కరీంనగర్ 3 టౌన్ నుంచి ఇటు కోర్టుకు తీసుకొచ్చేటువంటి సమయం లోపల కూడా ఇటు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇటు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. న్యాయానికి అన్యాయానికి కేసులు పెడితే భయపడేది లేదు, ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను తాను ప్రశ్నిస్తూనే ఉంటాను, అలా ప్రశ్నిస్తున్నందుకే తనపైన కేసులు నమోదు చేస్తున్నారని చెప్పి అయితే కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. తాను సమీక్షా సమావేశం లోపల బీఆర్ఎస్ పార్టీ లోపల గెలిచి కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయావని అడిగితేనే తనపైన అక్రమ కేసులు పెట్టి తనను అరెస్టు చేశారు, ఇది ఎంతో బాధాకరము, ఇటు సంక్రాంతి పండుగ సమయం లోపల నన్ను నిన్నటి నుంచి కూడా ఇటు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంచడం ఎంతవరకు కరెక్టు అని చెప్పి అయితే ఇటు కౌశిక్ రెడ్డి వాదనలు మీడియాతో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యం లోపల అయితే ఇటు ఇప్పుడు రిమాండ్ రిపోర్టు పైనే ఇటు కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి అడ్వకేట్స్ వాదనలు వినిపిస్తున్నారు. ఇటు రిమాండ్ రిపోర్ట్ క్యాన్సల్ చేయాలని చెప్పి అయితే ఇటు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు కూడా ఇటు రిమాండ్ రిపోర్ట్ను వీళ్ళు సవాల్ చేస్తుంటే మరోవైపు రిమాండ్ రిపోర్ట్ పేర్కొన్నటువంటి కేసుల పైన కూడా బలంగా పీపీ వాదిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రిమాండ్ రిపోర్టు క్యాన్సల్ అయ్యేటువంటి అవకాశం లేదు అని చెప్పి అయితే మనకు ఉన్నట్టుగా సమాచారం అందుతున్నది. ఖచ్చితంగా బెయిల్ కోసమే వాదనలు వినిపించుకోవాలని చెప్పి అయితే కొద్దిసేపటి క్రితమే ఇటు జడ్జి తెలిపినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎట్టి పరిస్థితి లోపల ఈ కేసుకు సంబంధించినటువంటి పెట్టిన దాని లోపల ఇంతకు హైదరాబాద్లో జరిగినటువంటి సంఘటనలు, పోలీసు పైన దురుసుగా ప్రవర్తించినటువంటి సంఘటనలు, ఇటు ఎమ్మెల్యేలు ఇంటికి వెళ్ళి
దురుసుగా ప్రవర్తించినటువంటి నేపథ్యం లోపల కౌశిక్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల లోపల కూడా బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదు అని అయితే ఇంతకుముందు కొంతమంది అడ్వకేట్లు కూడా తెలపడం జరిగింది. ఖచ్చితంగా ఇటు రిమాండ్ విధిస్తారు, ఖచ్చితంగా రిమాండ్ విధించి జైలుకు తరలిస్తారని చెప్పి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ కేసు లోపల మాత్రము ఇది పెట్టినటువంటి ఏవైతే సెక్షన్లు ఉన్నాయో ఇవన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్స్ అని చెప్పి మరోవైపు ఇటు బీఆర్ఎస్ లీగల్ టీం వాదిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇటు ఏదైతే జడ్జి ముందు అయితే బలంగా వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరొక 15-20 నిమిషాల లోపల దీనికి సంబంధించినటువంటి సమాచారం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి కౌశిక్ రెడ్డికి ఇటు బెయిల్ వస్తుందా లేకపోతే ఇటు రిమాండ్ విధిస్తారా అనేటువంటిది అయితే ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి సంక్రాంతి పండుగ నేపథ్యం లోపల ఇటు ఒకవేళ రిమాండ్ విధిస్తే కౌశిక్ రెడ్డి నేరుగా జైలుకు వెళ్తాడు. ఒకవేళ ఇటు బెయిల్ వచ్చినట్లయితే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళి పండుగ జరుపుకోవచ్చు అని చెప్పి అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు. థ్యాంక్ యూ శ్రీనివాస్.